దేశంలో చివరిగా 2011లో జనగణన జరగగా కేంద్రం ఈసారి జనగణన చేపట్టేందుకు అడుగులు వేసింది. అందుకు సంబంధించి గెజెట్ విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్ మంచు ప్రభావిత రాష్ట్రాల్లో 2026 అక్టోబర్లో తొలి విడత చేపట్టనున్నారు. మిగతా రాష్ట్రాల్లో 2027 మార్చి 1న రెండో విడత జనగణన జరగనుంది. ఈసారి డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ప్రభుత్వం విడుదల చేసే పోర్టల్స్ యాప్లలో ప్రజలే సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇందుకోసం మొత్తం 35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. దేశంలో చివరిగా 2011లో జనగణన జరగగా కేంద్రం ఈసారి జనగణన చేపట్టేందుకు అడుగులు వేసింది. అందుకు సంబంధించి గెజెట్ విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్ మంచు ప్రభావిత రాష్ట్రాల్లో 2026 అక్టోబర్లో తొలి విడత చేపట్టనున్నారు. మిగతా రాష్ట్రాలలో 2027 మార్చి 1న రెండో విడత జనగణన జరగనుంది. ఈసారి డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ప్రభుత్వం విడుదల చేసే పోర్టల్స్ యాప్లలో ప్రజలే సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇందుకోసం మొత్తం మీదుగా 35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు.